వచ్చేసి ఫ్రీజర్, ఇది కూల్ ప్యాక్. మనకి కరెంట్ పైన 12 hours వరకు మనకు ఇక్కడ ఏదైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. మీట్ లాంటి స్టోర్ చేసుకుంటే మనకు 12 hours వరకు కూల్గా ఉంటుంది మనం పెట్టుకున్న ఐటమ్స్. ఇక్కడ ఇది వచ్చేసి ఐస్ మేకర్, ఇది వచ్చేసి ట్రే. ఇందులో మనకి వాటర్ స్టోర్ అవుతాయి. మనము ఐస్ని ఫామ్ చేసుకున్నాక మనం దీన్ని ఇలా రైట్ సైడ్ ఫ్లిప్ చేస్తే మనకు ఇందులో ఫామ్ అయిన ఐస్ మొత్తం ట్రేలో పడిపోతాయి. మనం వాటిని ట్రే తీసుకొని ఇందులో ఉన్న ఐస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది ఈ ట్రే, ఇందులో ఐస్ ఫామ్ అవుతుంది. మనకి ఇక్కడ ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇలా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఇలా మూవ్ అవుతాయి. అప్పుడు ఇందులో ఉన్న ఐస్ క్యూబ్స్ మొత్తం ఈ ట్రేలో పడిపోతాయి. ఇవి వచ్చేసి ఫ్రీజర్ బిన్స్. మనం ఇందులో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనం దిస్ ఇస్ కన్వర్టబుల్ ఫ్రీజర్. ఇక్కడ మనం ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మనకు ఐస్ క్యూబ్స్ అనేవి అవసరం లేనప్పుడు మనం ఫ్రీజర్ని ఫ్రిడ్జ్ లాగా కూడా వాడుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు. మనం దీన్ని ఫ్రీజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 seconds ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడ మనం వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే వాటర్ బాటిల్స్, ఎగ్స్ ఇక్కడ మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ ఏరియా మొత్తం చాలా కూల్గా ఉంటుంది, ఎందుకంటే పైన ఫ్రీజర్ కదా, అందుకే ఇక్కడ మొత్తం కూల్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం మీడియంగా ఉంటుంది, ఇక్కడ కొంచెం నార్మల్గా ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మనం వాటర్ బాటిల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్టాండ్ ఇచ్చారు. ఇక్కడ అసలు మేము ఇంకా ఏమీ ఇందులో పెట్టలేదు, ఎందుకంటే ఇది నిన్నే ఓపెన్ చేసాం, అందుకే ఇంకా ఏమీ ఇందులో సెట్ చేయలేదు. ఇది వచ్చేసి ఫ్రెష్ రూమ్. అంట. ఇక్కడ మనకి ఇది ఒకటి ఇచ్చారు, రావట్లేదు, ఇది అక్కడే స్టిక్ అయిపోయింది, రావట్లేదు. ఇది వచ్చేసి ఈజీ స్లైడ్ అంట. ఈజీగా మనం ఇది చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, ఈజీగా ఇలా రిమూవ్ చేసుకోవచ్చు, ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈజీ స్లైడ్ షో. ఇది బాగుంది చూడడానికి. ఇది వచ్చేసి వెజిటబుల్ బాక్స్. ఇది వెజిటబుల్స్ పెట్టుకోవడానికి ఏరియా, ఇది కూడా వెజిటబుల్స్ పెట్టుకోవడానికి ఏరియా. అండ్ ఇది వచ్చేసి మనం ఫ్రూట్ స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో ఫ్రూట్ బాక్స్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ని మనం దీని టెంపరేచర్ని మనం అక్కడ పైన సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్కి సంబంధించింది. మనం ఫ్రిడ్జ్ని ఎక్కువసేపు ఓపెన్ చేసి పెడితే మనకు అక్కడ వార్నింగ్ సింబల్ ఉంది కదా, అక్కడ మనకి అలారంలా మోగుతూ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ని ఎక్కువసేపు ఓపెన్ చేసి పెట్టుకోవద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాటిల్ బిన్. ఇక్కడ మనము ఏదైనా బాటిల్స్ సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఎగ్స్ సెట్ చేసుకోవచ్చు, ఇక్కడ వాటర్ బాటిల్స్ సెట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఫ్లోర్స్, పిండిలు, ఇంకేమైనా మసాలాస్ అవన్నీ ఇక్కడ పల్సెస్ లాంటివి ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ స్టాండ్ ఇంకా తీసుకోలేదు. ఇక్కడ మీకు బేసిక్గా మేము ఏమనుకున్నామంటే షాప్కి వెళ్ళినప్పుడు ఇవి 4 sides ఉన్నాయి అనుకున్నాం, బట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఉన్నాయి, బ్యాక్ సైడ్ లేవు. సో ఫ్రిడ్జ్ స్టాండ్ తీసుకోవాలి. ఫ్రిడ్జ్ స్టాండ్ తీసుకొని ఫ్రిడ్జ్ని దానిపైన ప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. మనకి ఇక్కడ పైన ఫ్రీజర్లో బల్బ్ ఉండదు, ఈ ఫ్రిడ్జ్లోని బల్బే మనకి ఫ్రీజర్కి ఉంటుంది. బేసిక్గా మనకి ఈ సామ్సంగ్ కన్వర్టబుల్ ఫ్రిడ్జ్లో మనకున్న పాజిటివ్ ఏంటంటే, ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ ఫ్రీజర్ని మనం అవసరం ఉన్నప్పుడే ఫ్రీజర్లో యూజ్ చేసుకోవచ్చు. మనకి ఐస్ క్యూబ్స్ అవసరం లేనప్పుడు, లేదంటే ఏదైనా మీట్ స్టోర్ చేసుకోలేనప్పుడు మనం ఈ ఫ్రీజర్ని ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇందులో వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇందులో పెట్టుకోవచ్చు.
మా ఫ్రిడ్జ్ టూర్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.